చూపించకపోతే ఇలాగే చేసేలా ఉన్నారు సారు. కొద్దిగా 4 గోడల మధ్య ఉండి కంప్యూటర్లో ఏదో కనిపెట్టుకుంటూ కూర్చుంటున్నారు కోసం వైఫ్ అండ్ హస్బెండ్ అనిపిస్తుంది ఒక్కోసారి. ప్రపంచ జనాలు ఎంత వెయిట్ చేస్తున్నారో ఏం అర్థం అవడం లేదు. 5 డే అని చెప్పేసి మనకి 5 డే రోజు కూడా మనకి డిసప్పాయింట్. మళ్ళీ జూన్ 25th అంట, జూన్ 28th అంట, 5-2 డే అంట. మళ్ళీ అప్పుడు ఏం కథ ఉంటుందో మళ్ళీ ఇలా మళ్ళీ ఇది ఒక 3.5 months ఎక్స్టెన్షన్. మళ్ళీ పర్టికులర్గా ఒక వాల్యూ అంటే ఫిక్స్ చేసి దాన్ని వదిలితే జనాల్లోకి వెళ్తుంది స్వామి. ఏమైనా చెప్తే బాగుంటుంది వాళ్ళకి. మనం పక్కన ఉండకపోండి, మా నేనన్నది చెప్పు ఉండవండి. ఏందో ఏంటి చేసుకుంటే వెళ్తున్నా. ఆ చేసుకున్నది ఏదో ముందే ఒకసారి ఇంక అవ్వట్లేదా? ఇన్ని రోజులు పడుతుంది అంటవా? 3 నెలలు పడుతుందా? జనవరి 1st అని, మళ్ళీ మార్చి 14th అని, మళ్ళీ జూన్ 28th అని ఇలా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని వెళ్ళి కోడి పందాల్లోకి వెళ్తే కోడి పందాలు ఒక 2 పుంజులు పట్టుకుని వెళ్తే అయ్యో 10 పుంజులు అవుతాయి. అలా వస్తూనే ఉంటారు. అలాగా ఇలా ఎక్స్టెండ్ అవుతుంది ప్రాజెక్టు. చేత కావట్లేదు నిజంగా. ఇక్కడ ఏం చదవాలో దానికన్నా కూడా నేను తిట్టే పనిలో పెట్టుకున్నాను నికోలా సారు. అదనమాట ప్రాజెక్ట్ ఎక్స్చేంజ్ చేయడము, బ్లాక్ చైన్ దీన్ని డెవలప్మెంట్ చేయడం, వీళ్ళకి దీనికి అటాచ్ చేయడం ఒకటే కాదు, యాప్లు డిలీట్ చేసుకునే పరిస్థితి వస్తుంది జనాల్లో. చేసుకుంటే చేసుకొని ఇలా అంటే నీకు అలాంటి ట్రైనింగ్లో పెట్టుకోవడం కరెక్ట్. ఇవన్నీ ఈ కథలు ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు. అందరికీ వెళ్ళాలి ప్రపంచ జనాభా అనేది కదా కాన్సెప్ట్. మరి అది ఎక్కడ ఉంది? ఎక్కడ అమలు చేస్తున్నాం? పై స్ట్రెంత్ స్టెబిలిటీ నా గాడిద గుడ్డు బంద ఇదే పనిగా పెట్టుకొని మైనింగ్ చేసుకుంటూ కూర్చున్నాం. నువ్వు 4 గోడల మధ్య కూర్చున్నావు, మేము కూడా 4 గోడల మధ్య కూర్చొని మైనింగ్ నొక్కుంటూ కూర్చున్నాం. అందరికీ గుర్తు చేసే పనిలో 4-5 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాం. పిచ్చి వల్ల సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మేము. యూటిలిటీ అని, యూజ్ కేసెస్ అని, పాసిబిలిటీస్ అని ఒక డేట్ చెప్పడం, దాని డేట్ ప్రకారం వెళ్ళకపోవడం నీ అసమర్థత అవుతుంది. వీడియోలో వచ్చి అది ఇది కథలు చెప్తున్నావు తప్ప రియల్లోకి వెళ్ళకపోవడం. ఇప్పుడు దాకా డొమైన్ ఓపెన్ చేయాలని తెలుదా? డొమైన్ ఈరోజు ఓపెన్ చేయాలా? నిన్న 14th డొమైన్ అని చెప్పాలా? ఆల్రెడీ పైపెస్ట్ నిన్న ఏమిది పెట్టాలి? జనవరి 1st పెట్టవచ్చు కదా. టార్గెట్స్ అయిపోయాయి కదా. ఒక వాల్యూ అంటూ ఎడితే దాని ప్రకారం జనంలోకి వెళ్తుంది, పని చేస్తారు ఎక్కువ. చేసే విధానం అది కనిపెట్టినా కానీ చేయడం రావట్లేదు అనిపిస్తుంది ఫౌండర్కి. ది పై డొమైన్ యాక్షన్ 5 స్వాపింగ్ పీరియడ్ బిగిన్స్. మెయిన్ నెట్ ఎకోసిస్టమ్ అప్లికేషన్ ఎక్స్పాన్షన్. మెయిన్ నెట్ ఎకోసిస్టమ్ యూఐ రివ్యాంప్. పై డొమైన్ యాక్షన్ అని పెట్టాడంటే చూడండి, తొందరగా రీషన్ చేసుకోండి. మళ్ళీ పెట్టకథ నేను వాళ్ళేదో చెప్తారు, మేము మన పెట్టకథలు చదువుతూ ఉంటాం అక్కడ యూట్యూబ్లో. మా తప్పదు, ఏం చేయాలా? లేదంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వెళ్తే అది డైరెక్ట్గా మనం చెప్పడం కన్నా బాగుంటుంది. ఏది తెలియదు, అక్కడ ఏదో వదులుతారు సంవత్సరానికి ఒకటి చిన్న వీడియో. ఇది చూస్తుంటే ఇలా 2030 కూడా ఇతనికి చేయడం చేతనయ్యేటట్లేదు అనిపిస్తుంది. డిసప్పాయింట్ అవ్వకండి, చెప్తున్నా, ఉన్న విషయం చెప్తున్నాను. పై డొమైన్స్ ఫర్ దైర్ బిజినెసెస్, బ్రాండ్స్, స్టోర్స్, కంటెంట్, యాప్స్, వెబ్సైట్స్, పర్సనల్ యూజ్ ఎక్స్ట్రా, వైల్ అట్ ది సేమ్ టైమ్ ప్రొవైడింగ్ ప్లాట్ఫామ్ లెవెల్ యూటిలిటీ ఫర్ ది పై cryptocurrency throughout the Pi domain auction. The platform utility harmless the collective resources of the Pi community and the enable external connectivity provided by the open network. ఇంక ఇది మళ్ళీ కొత్తగా చదివేది ఏముంది? ఈ పై డొమైన్ అందరికీ లాస్ట్ టైం నుంచే ఆల్మోస్ట్ 1 year నుంచే మనకి ఈ వీళ్ళందరికీ మర్చెంట్లు చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా దీంతో కనెక్ట్ అవ్వని పై మ్యాప్ ఓపెన్ చేశారు కదా. అదే టైంలో ఎడితే బాగుంటుంది కదా ఇది కూడా, ఈ పై డొమైన్ అని చెప్పేసి. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేసేది? ఇతనికి టార్గెట్ ఆల్మోస్ట్ జనవరి 31st లాస్ట్ ఇయర్కి అయిపోయింది. టార్గెట్ అయినప్పుడు మళ్ళీ 3.5 నెలల గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3.5 గ్యాప్లో ఏటో అర్థం అవ్వట్లేదు. జనాలు పిచ్చెక్కిచ్చి రెచ్చగొడుతున్నాడు తప్ప ఇదే పై డొమైన్ అప్పుడు ఇచ్చుకోవచ్చు కదా. ఏం పెండింగ్స్ ఉన్నాయి అన్నీ ఒకేసారి ఇచ్చేసుకుంటే సరిపోద్ది కదా. మళ్ళీ పై డొమైన్ అంటాడు, మళ్ళీ ఈ 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇంకోటే చెప్తాడు మళ్ళీ. వాట్ ఆర్ ద పై డొమైన్స్? రికగ్నైజబుల్, యాక్సెసిబుల్, ఆన్లైన్ ప్రెజెన్స్ అండ్ ఫెసిలిటేటింగ్ ఈజీ నావిగేషన్, బ్రాండింగ్ అండ్ యూజర్ ఎంగేజ్మెంట్. ఒకేసారి అనిపిస్తుంది. ప్రొఫెసర్లు డౌట్ వస్తే ఎవడు చెప్తాడు అలాగే తనకి ఏదో డౌట్ వచ్చి వెళ్ళకపోతే చెప్పేవాడు ఎవడన్నాడు దీని గురించి, అతనికి తప్ప ఇంకెవరికి తెలదు. ఒకసారి టీచర్లకు డౌట్ వస్తే ఎవరిని అడుగుతాడు? ఉన్నది ఏదో చదువుతాడు మధ్యలోంచి, చివరి నుంచి, స్టార్టింగ్ నుంచి, అంతే కదా. స్టూడెంట్స్ మనకి చేత కాకపోతే ఏం చేస్తామంటే ఏదో చెప్తున్నారులే టీచరు అని చెప్పేసి వింటూ ఉంటాం. అలాంటి పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది.
ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆయన నిపుణులు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం, స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి. మరి అతనికి రావట్లేదా, లేదంటే ఒకవేళ తీరా కనిపెట్టేసాడు జనాల్లోకి వెళ్ళిపోయింది, ఏం చేయాలి అర్థం కాక ఇలాగ చెప్పుకుంటూ వెళ్తున్నాడో ఏమో అర్థం అవ్వట్లేదు నాకు. ఈ రోజు ఇంకా ఇతను తిట్టే పని ఉంటుంది నాకు ఇక్కడి నుంచి. కనీసం ఈ వీడియో అన్న అతనికి పాపం ఆ జీసీబీ అంబాసిడర్ డోరిస్ ఎన్నో లోమారి వాళ్ళంతా కష్టపడి పని చేస్తున్నారు, వాళ్ళ వెనకాల మేము కష్టపడి పని చేసుకుంటున్నాం. మా కిందనే జనాలు ఏం చెప్తావా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏం అలా ఏదో చెప్పుకుంటూ వెళ్తాడు ఆ లోపల యూనివర్సిటీలో రూమ్లో కూర్చొని సిస్టమ్ ముందు పెట్టుకొని. సిమిలర్లీ పై డొమైన్ సర్వే యాజ్ ఎ యూనిక్ డిజిటల్ ఐడెంటిఫైస్ ఆర్ వర్చువల్ స్టోర్ ఫ్రంట్స్ విత్ ఇన్ ది 5 ఎకోసిస్టమ్ సింప్లిఫైయింగ్ ది ఇంటరాక్షన్. సరే మీరు చదువుకోండి చూసే జనాలు. ఓవరాల్గా 60 మిలియన్ ఫైనీర్స్ వరల్డ్ వైడ్ అటెన్షన్ అయి ఉన్నారు, అంటే 6 కోట్ల మంది. నువ్వు 850 కోట్ల మందికి తీసుకెళ్ళడానికి ఆలోచన అవుతుంది. మన తరాలు అయిపోతాయి, అతని తరం కూడా అయిపోద్ది. అదేలే చెప్తున్నా కదా. మోర్ దాన్ 19 మిలియన్ ఐడెంటిటీ వెరిఫైడ్ ఇండివిజువల్స్, 19 మిలియన్స్ ఐడెంటిటీ వెరిఫైడ్ కేవైసీలు ఉన్నారు. 12 మిలియన్ పీపుల్ బ్లాక్ చైన్ మీద ఉన్నారు. ఎక్స్టర్నల్గా బ్లాక్ చైన్ ద్వారా థర్డ్ పార్టీ సర్వీసెస్ హూ ఆర్ రెడీ టు ట్రాన్సాక్ట్ ఇన్ అడిషన్ టు టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మర్చెంట్స్ యాక్సెప్టింగ్ పై గ్లోబల్లీ. నువ్వే చెప్తున్నావు వైట్ పేపర్లో రాసి క్లియర్గాన, థౌజండ్స్ ఆఫ్ మర్చెంట్స్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ యాక్సెప్టింగ్ పై గ్లోబల్ అని. ఆడు ఏమని యాక్సెప్ట్ చేస్తాడు? ఒక వాల్యూ లేకుండా, ఒక వాల్యూ పెట్టుకుంటా ఒక వాల్యూ అంటే పెట్టేడు. ఎంతో $300, $3,000, $30,000, $3 లక్షలు కాపానన్న ఏదో పెట్టి ఎడితే అప్పుడు యూనివర్సల్గా రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. 850 కోట్ల మంది కాదు, 850 కోట్ల మంది కాదు, ఉన్న 6 కోట్ల మంది కూడా పోతారు. నికోలస్ సార్ ఉన్న 6 కోట్ల మంది కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళు పోతారు, యాప్ డిలీట్ చేసేసి. అప్పుడు నువ్వు మీ ఆవిడ కలిపి ఇంట్లో కూర్చొని చేసుకుంటారు కదా మైనింగ్. ఏదో రాసేద్దాం, ఏదో చేస్తాం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కామర్స్ యాప్స్ అంట డైరెక్ట్గా ఆన్లైన్ స్టోర్స్ ద్వారా పైన యాక్సెప్ట్ చేస్తాయంట. ఎప్పుడు డెవలపర్స్ కెన్ బిల్డ్ అండ్ హోస్ట్ కస్టమ్ అప్లికేషన్స్ అండ్ పర్సనల్ పై డొమైన్స్ డ్రైవింగ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నికల్ గ్రోత్. ఇలా చదువుకుంటూ వెళ్తే బోల్డ్ వస్తుంది, మీకు చిరాకు వస్తుంది అదనమాట. అయితే ఎంటర్ప్రైజ్లు అన్నీ కూడా బాగానే డెవలప్ చేశారు, కానీ దాన్ని రియల్గా చేసుకోవడానికి వీళ్ళకి రోగాలు ఏటో అర్థం అవ్వట్లేదు. ఒక వాల్యూ అంటే ఫిక్స్ అయితే వాళ్ళు ఈ కామర్స్ వాడన్నా ఇంకో షాప్ అన్నా వస్తాడు, ఎవరి రేటు ఆడు పెట్టుకుంటా ఉన్నాడు. 4 మంది నిద్రపోతుంటే ఎవరి రేటు ఆడు పెట్టుకున్నాడు. అదే ఆంధ్రాలో 100, 150, ₹50 అంటున్నారు అదే పైకాన్ని. బయట ఏమో 50% జీసీబీ 50% అంటారు, ఇంకోటేమో 10%, 70%. అవి ఎవరు జనాలు తప్పు కాదు, నీది తప్పు, మాది తప్పు కాదు. ఇప్పుడు దాకా ఏదో చూసావు నిజంగానే ఏదో చెప్తావు కదా అని చెప్పేసి, ఇంకా నువ్వు నిద్రపోయి ఏదో హరికథలు చెప్తా ఉంటే ఇంకా వెంట కూర్చోన్నాం మేము పిచ్చోళ్ళలాగా. ఈ యాప్లు డిలీట్ చేసి పడేసేదాకా నీకు బుద్ధి రాదేమో అనిపిస్తుంది. పై యాక్షన్ ఫుల్లీ రన్ ఆన్ పై క్రిప్టో కరెన్సీ అంట. ఈ పై యాక్షన్ అనేది మార్చి 14 మళ్ళీ June 28 దాకా ఇచ్చాడు. చూసుకోండి, యాక్షన్లో అంటే ఇన్వాల్వ్ అవ్వండి, బిడ్లు వేసుకోండి. మళ్ళీ 28 మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తాడు పెట్ట కదా, మళ్ళీ ఆళ్ళది వీళ్ళదని. ఇక్కడ విషయం ఏంటంటే ఇంకా ఇది 6 కోట్ల మంది జనాలకి ఇంకా యాక్టివ్గా చేసేద్దామని నేను ప్రయత్నం. అంత ఈజీ కాదు ప్రపంచ జనాభాలు అందరినీ ఒక దగ్గర తీసుకొని రావటం, అందరూ ఒకలా చేయడం అనేది. అది రియల్గా యూటిలిటీ సర్వీసులకు రియల్గా వెళ్ళిపోయి ఒక ప్రైస్ అంటూ వెళ్తేనే అప్పుడు వెళ్తుంది. అంతవరకు నువ్వు ఎన్ని ఆశలు వేసినా కూడా దబ్బో. నో అదర్ క్రిప్టో కరెన్సీస్ యాక్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే, ఏ క్రిప్టో కరెన్సీలోని ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఓన్లీ పై ద్వారా చేస్తుందని చెప్తుంటాడు. కానీ జీసీబీనే తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు కదా, జీసీబీ కోసమో లేదంటే ఇంకోటో. రియల్గా అతను నోటంట ఇప్పుడు ఏదో ఒక వీడియో పెట్టాడు ఇప్పుడు మళ్ళీ ఇందులోనే యాప్లో, దాని బదులు ఒక నోట్ మాట ఇంత వాల్యూ అని చెప్పేసి తక్కువ వాల్యూని పెట్టచ్చు కదా, అప్పుడు దాని వాల్యూ రీచ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అంతా. 6 కోట్ల మంది కాదు, పక్కన ఇంకో 0 600 కోట్ల మంది యాక్టివ్ అవుతారు పట్టు మన వాల్యూ ఫిక్స్ అయితే. చేసే విధానం అయితే అదని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఈ కామర్స్ వాళ్ళు, పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ వెళ్తారు. ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళాల్సిన దాకా వెళ్ళింది. ఆ జనాలలో అందరినీ ముందు నిలబెట్టగలిగితే మిగతా వాళ్ళు అందరం కూడా ఒక 10 మంది, 50 మంది, 100 మందిని తీసుకొని వస్తారు దీంట్లోకి. అప్పుడు మళ్ళీ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇది కదా చేసే విధానం.
5 మినిట్ బ్లాక్ చైన్లో యూసేజ్ బాగా పెరుగుతుందంటే క్లైముల్ బ్యాలెన్స్, ఫైనాన్స్కి మల్టిపుల్ అడ్రస్ ఇవన్నీ పెరుగుతుందని చెప్తున్నాడు. ఎలిజిబిలిటీ, ఆక్షన్ పార్టిసిపేషన్ రూల్స్ ఏంటనంటే ఎలిజిబిలిటీ, డ్యూరేషను, రూల్స్, హౌ టు పార్టిసిపేట్, మెథడ్ టు బిడ్, నోట్, ఇవన్నీ చెప్తా చూడండి. మళ్ళా ఎలిజిబిలిటీ అంటే ఈ పై కమ్యూనిటీలు అందరూ కూడా ఎలిజిబిలిటీయే ఆక్షన్కి ఇన్వాల్వ్ అవ్వడం, బిడ్ చేసుకోవడం. కనుక డ్యూరేషను మార్చ్ 14 నుంచి ఈ సంవత్సరం మార్చి 12 నుంచి ఈ నెల వచ్చే జూన్ 28, 2025 వరకు డ్యూరేషన్ అనమాట. ఇండివిజువల్ డొమైన్ ఆక్షన్స్ అనేవి ఫర్ స్పెసిఫిక్ డొమైన్ నేమ్స్ విల్ బీ ఎక్స్టెండెడ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ న్యూ బిడ్స్ విత్ ఇన్ ది 24 hours పీరియడ్ టు ది ఎండ్ ఆఫ్ ద డొమైన్ ఆక్షన్. ఇండివిజువల్గా మీరు బిడ్ వేసుకోవచ్చు అని చెప్తున్నారు. రూల్స్, ఎలా పార్టిసిపేట్ చేయాలి చూడండి, కింద ఇచ్చాడు సైట్ http://domains.pynet.com అని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది గో టు ఆక్షన్ అని చెప్పేసి వస్తుంది. గో టు ఆక్షన్ రాగానే మీ పాస్వర్డ్ ఓపెన్ చేసుకొని చేసుకోవాలి. చేసిన తర్వాత అక్కడ కాయిన్లు తీసుకుంటుంది, గ్యాస్ ఫీజు తీసుకుంటుంది, అన్నీ తీసుకుంటాయి. సో అదనమాట. ఇన్ ది ఆక్షన్ ఇంటర్ఫేస్ టైప్ ది డొమైన్ యూ వాంట్ టు సెక్యూర్ ఫర్ యువర్ యూజ్, మేక్ ఏ బిడ్. ది మినిమం బిడ్ ఇస్ 10,500 ఫర్ ది డొమైన్ ఎండ్. ఒక డొమైన్కి మినిమం 10,500 ఉంటుంది అనమాట. హైయెస్ట్ బిడ్ విన్స్ అండ్ పర్చేస్ ది 5 డొమైన్స్ ఫర్ దర్ ఎక్స్క్లూజివ్ యూజ్ సబ్జెక్ట్ టు పొటెన్షియల్ ఫ్యూచర్ ఇయర్లీ రిజిస్ట్రేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫీజ్ సిమిలర్ టు ట్రెడిషనల్ ఇంటర్నెట్ డొమైన్ ఫీజ్. అయితే ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిగా జరుగుతుంది, అదైతే నిజమే. కాకపోతే తీసుకొచ్చే విధానం బాగోలేదని చెప్పేసి నేను తిడుతున్నాను అంతే. దీన్ని ఇప్పుడు దాకా తిట్టలేదు కదా, మా సారు మా గురువు గారు గొప్పగా చెప్పాను. కానీ ఇదే విధంగా నన్ను కూడా తిడతారు కదా, కింద నేను ఏదో చెప్తున్నాను పెట్టకదలని చెప్పేసి, మరి ఆయన చెప్పి నేను చెప్పాలి కదా మీకు. అదనమాట ఇవన్నీ. ఇది ఇప్పుడు మార్చి 14 దాకా ఎందుకు ఏం పీకుతున్నారని. ఇది జనవరి ఒక టార్గెట్ అంటే ఏడిశారు కదా అప్పుడు స్టార్టింగ్లో, ఒక 20 మిలియన్ కేవైసీలు అవ్వాలి అని చెప్పేసి. అది 60 మిలియన్స్ యాక్టివ్ ఫైనర్స్ ఉన్నారు ప్రపంచమంతా. కేవైసీలు అనుకున్న టార్గెట్ అయ్యింది. అయినా అప్పుడైనప్పుడు ఇవన్నీ కూడా పెట్టేస్తే ఫటాఫట్ మర్చెంట్లు అంతా కూడా టైప్ అవుతారు కదా. దీనిలాగా సాగ తీసుకొని ఎప్పుడుకో పెంచుకుంటూ వెళ్తూ ఉన్న జనాలు వెళ్ళిపోతారు కదా. ఉన్న జనాలు కూడా యాప్ని డిలీట్ చేసి పోయే పరిస్థితి వచ్చింది, ఎక్స్చేంజ్లోకి వెళ్ళి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అది కావాలని చేస్తున్నట్టు ఉంది. జనాలకు ఎక్కువ వెళ్ళాలంటాడు, మళ్ళీ అక్కడెక్కడ వాళ్ళ దాంట్లో పంపించుకొని తక్కువ రేటుకి అమ్మేసుకుని పరిస్థితి తీసుకొచ్చేలా జనాల్లో మళ్ళీ దాకా మిస్గైడ్ చేసే విధానంగా మళ్ళీ ఈరోజు చేస్తున్నారు అనిపించడం ఏంటింది. అదే నిజం అవుతుంది. మళ్ళీ సడన్గా మార్చి 14 మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే మనమేమో ఒక రోజు 2 రోజులు ఎక్స్పెక్ట్ చేసాం. 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. 6 సంవత్సరాల ప్రాజెక్టు. ఏ క్రిప్టో ప్రాజెక్టు ఇప్పుడు దాకా 6 సంవత్సరాలు నడిచిందా? బిట్కాయిన్ నడిచిందా? ఇథీరియం నడిచిందా? ఏది నడవలేదు, ఇది ఒకటి నడిచింది. మరి గట్టిగా తీసుకురావడం అంటే గట్టిగా ఎక్కువ రోజులు చేయడం అనేది అర్థమా? దానికి అర్థం అవడం. ఓకే, మెథడ్ టు బిడ్. ఫైనర్స్ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఫుల్ ప్లేజ్ ఫంక్షనల్ ఆఫ్ ది పై బ్లాక్ చైన్. ది క్లైమబుల్ బ్యాలెన్స్ ఫీచర్ విచ్ allows ఫైనర్స్ టు సెండ్ their పై యాజ్ ఏ బిడ్ ఫర్ ఏ డొమైన్ ఇన్ ఏ రివర్సిబుల్ మేనర్. దిస్ మీన్స్ ది కెన్ విత్డ్రా ది అమౌంట్ దట్ ద ప్రీవియస్లీ బిడ్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఆక్షన్. బిడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మళ్ళీ ఆ కాయిన్స్ మళ్ళీ దానికి ఒక గ్యాస్ ఫీజు ఉంటుంది, మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్లో వద్దన్నాడు. మళ్ళీ చూడండి మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆక్షన్ ఎవరైతే ఎక్స్చేంజ్లో పైన ఉన్నాయో వాళ్ళ ద్వారా కూడా బిడ్ వేసుకోవచ్చు, ఆక్షన్ ఫాలో అవచ్చు అని కూడా చెప్తున్నాడు. సిన్స్ ఎక్స్చేంజెస్ డూ నాట్ సపోర్ట్ క్లైమబుల్ బ్యాలెన్స్. కాకపోతే ఆ బ్యాలెన్స్ అనేవి ఎక్స్చేంజెస్ అయితే సపోర్ట్ చేయమని చెప్తున్నాడు. ది ప్రాసెస్ విల్ బి డిఫరెంట్ ఇన్ దోస్ కేసెస్. ది యాక్షన్ యూజర్ ఇంటర్ఫేస్ విల్ ప్రొడ్యూస్ ఏ కస్టమ్ పై బ్లాక్ చైన్ అడ్రస్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ ది డొమైన్స్ దే వాంట్ టు బిడ్ అని. బిడ్ వేసుకున్న తర్వాత మినిమం బిడ్కి 10 పై కాయిన్స్ అయితే వన్స్ మళ్ళీ ఆక్షన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడు జూన్ 28 వరకును. మళ్ళీ మీకు క్యాన్సిల్ చేసుకున్నా కూడా బ్యాక్ వస్తాయి, ఆ తర్వాత వస్తాయి. ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా బ్లాక్ చైన్ అకౌంట్స్ మీద పై డొమైన్స్ మీద కనిపిస్తారు. తర్వాత పీపుల్స్ హూ వాంట్ టు మేక్ యూజ్ పై బ్లాక్ చైన్ టు ఏబుల్ టు బికమ్ ఫైనర్స్ త్రూ ది నార్మల్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ వయా ది పై మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ మర్చెంట్స్ ఈ బిడ్ వేసుకున్న కూడా బ్లాక్ చైన్ మీద కనిపిస్తారు. సో ఇదనమాట. అంటే ఇది ఎలాగంటే ఈ యాక్షన్ అయిన తర్వాత యాక్షన్లోకి వచ్చిన వాళ్ళు రియల్ మర్చెంట్స్ అనేది పై మ్యాప్లో కనిపించడం జరుగుతుంది డొమైన్ మీద. రియల్ యూటిలిటీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడంతా కూడా రియల్ యూటిలిటీ సర్వీసెస్ మర్చెంట్స్ అంతా కూడా రియల్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా దీంతో టైఅప్ అవుతున్నారు అనేది బిడ్ వేసుకోమని చెప్తున్నాడు. వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు దాకా అయితే ఒక ప్రాక్టికల్ ట్రయల్ జరిగింది. ఇప్పుడు రియల్గా బిడ్ వేసుకొని వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాత
ఆఫ్టర్ 28 తర్వాత వీళ్ళు రియల్ మర్చెంట్స్ అందరూ కూడా మ్యాప్ మీద కనిపిస్తారు. లేదంటే వీళ్ళకి ఒక డొమైన్ ఉంటుంది కదా, బ్లాక్ సైడ్ మీద కనిపిస్తారు. అప్పుడు మనకు మర్చెంట్ టు కస్టమర్ టు మర్చెంట్ అనేది ఈజీగా మనకి కనిపిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడున్నా ఏ కార్ మర్చెంట్ ఉన్నాడా, లేదంటే బైక్ మర్చెంటా, లేదంటే మొబైల్ మర్చెంటా, ఎవడున్నాడా ఏంటి, మనకి ఏ వస్తువు కావాలన్నా కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నా. చూడండి నోటు చూడండి. వీడియో అయితే కొద్దిగా ఎక్స్టెండ్ జరుగుతూ ఉంటుంది. వీడియో కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. చూడండి, గ్యాస్ ఫీజు అనేది అయితే అప్లై అవుతుంది. 0.01 గ్యాస్ ఫీజు ఈ బిడ్ అప్లై చేసుకున్నప్పుడు. తర్వాత ఫస్ట్ పై ఫెస్ట్ ఇన్ ఓపెన్ నెట్వర్క్ షాపింగ్ పీరియడ్ బిగిన్స్. ది షాపింగ్ పీరియడ్ ఫర్ ది ఫస్ట్ ఓపెన్ నెట్వర్క్ పై హెస్ బిగిన్ అండ్ విల్ రన్ ఫ్రమ్ టుడే. మార్చ్ 14 నుంచే ఈ పై ఫెస్ట్లో షాపింగ్ అనేది జరుగుతుంది. మార్చ్ 21 వరకు ఉంటుంది. ఇది ది ఫుల్ సపోర్ట్ ఆఫ్ ఓపెన్ నెట్వర్క్ కనెక్టెడ్ నౌ ఎనేబుల్డ్. విజిట్ అండ్ షాప్ ఎట్ ది లోకల్ పైవట్ బిజినెస్ యూజింగ్ పై. యూ డిస్కవర్ లోకల్ బిజినెస్ త్రూ ది మ్యాప్ ఆఫ్ పై ఆఫ్ బాబో నికోలా సారో. అయితే పై ఫెస్ట్లో నువ్వు షాపింగ్ పెట్టుకోమంటున్నావు. ఏ రేటుతో పెట్టుకోమని చెప్తున్నావు. ఏ రేటు పెట్టుకొని కొనుక్కోవాలి పైనీర్స్. ఒక రేట్ అంటూ ఉండదు కదా. సో లోకల్ ఈకామర్స్ ఇంటిగ్రేషన్తో అయ్యి మర్చెంట్ రిజిస్ట్రేషన్ పీరియడ్ స్టార్టెడ్ 2 days ago. మర్చెంట్ రిజిస్ట్రేషన్ పీరియడ్ అనేది 2 days ago స్టార్ట్ అవ్వడం ఏంటి, ఎప్పుడో స్టార్ట్ అయింది కదా. కరెంట్లీ దేర్ ఆర్ 1 lakh రిజిస్టర్డ్ సెల్లర్స్ ఇంక్లూడింగ్ 49,000 యాక్టివ్ సెల్లర్స్ అండ్ మ్యాప్ ఆఫ్ పై. ఓకే, 1 lakh రిజిస్టర్డ్ సెల్లర్స్ అయితే ఉన్నారంట పై మ్యాప్ మీద. 49,000 యాక్టివ్ సెల్లర్స్ అండ్ మ్యాప్ ఆఫ్ పై. ఎవడా యాక్టివ్ సెల్లర్ మాకేం తెలుసు, అన్ని వెతుక్కొని చూసుకోగలం ఆ యాప్ మీద. స్టోర్ ఎవరీ ఎక్స్పీరియన్స్ ఆన్ పై షెడ్ ఫారం ఇన్ ది పై ఫెస్ట్ ఛానల్ అండ్ ఆన్ సోషల్ మీడియా. యూజ్ ది మ్యాప్ ఆఫ్ పై. ఈ పై ఫెస్ట్లోకి వెళ్ళి మీ యొక్క మర్చెంట్ని, మీ యొక్క అడ్రస్ని దాంట్లో షేర్ చేయమంటున్నాడు. అప్పుడు లోకల్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీకు కనెక్ట్ అవుతారు కదా, ఆ విధంగా తెలుసుకోవచ్చు అని అంటున్నాడు. ఇది ఎలా ఉందంటే అందులో సినిమాలో బ్రహ్మానందం కూడా టేక్ లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అక్కడే ఉంటుంది, పక్కనే ఉంటుంది. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ సందులోంచి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్గా బ్యాక్ రైడ్ అని ఉంటుంది. అంటే ఎక్కడ చెప్పాడో అక్కడే ఉంటుంది అది. ఇదనమాట, ఇలా చెప్తున్నాడు ఈయన. ఎందుకో నాకైతే నచ్చలేదు. ఫైర్ సైడ్ ప్రాబ్లంలోకి వెళ్ళి మీ యొక్క మర్చెంట్ వివరాలను అందులో షేర్ చేస్తే ఆ పక్కనున్న పైనీర్స్ మర్చెంట్లకి అడ్రస్ ద్వారా తెలుస్తుందంట. దానికన్నా ఆ 49,000 యాక్టివ్ సెల్లర్స్ ఎవడున్నాడో వాడే నువ్వు ఫైనల్ చేసేసి నీకు 49,000 సెల్లర్స్ని ఆ మ్యాప్ మీద నువ్వు ఫైనల్ చేసేస్తే ఎవడున్నదనేది అప్పుడు జనానికి కనిపిస్తుంది కదా. ఈ రూట్లు ఎందుకు, ఈ రూట్ మ్యాప్లు ఎందుకు? ఏమంటారు ఫైనీర్స్, మై డియర్ ఫాలోవర్స్, మీరు కామెంట్ చేయండి. అవునా కాదా? 49,000 యాక్టివ్ సెల్లర్స్ అని అతను తెలుసు. అతని సిస్టమ్ ఆయన కంట్రోల్లో ఉంటుంది, మనకు తెలియదు కదా. మ్యాప్ ఓపెన్ చేసి చూసుకోవాలి. ఒక పై యాప్ ఓపెన్ చేసి మళ్ళీ వెనక రావాలంటే అది తిరుగుతా ఉంది. అలా ఎంతమంది గట్టిగా ఒక 5-10 చేయబడి మన సిరాకు వచ్చేస్తుంది. అందులో అమ్మేవాడు కొనువాడేవాడు అందరూ ఒకేలాగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు కదా. అయితే నేను ఇంకా లోపలికి వెళ్ళి ఈరోజు మ్యాప్లో అయితే చూడలేదు. మీకు ఎవరికైనా కనిపిస్తే నాకు అప్డేట్ చేయండి. నాకు పర్సనల్గా నెంబర్ ఉంటుంది కదా, వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి, లింకులు ఉంటాయి, దాని ద్వారా యాడ్ అవ్వండి. నేనైతే ఇంకా చూడలేదు, మరి ఈయన చెప్పిన దానికి కరెక్టా లేదని నేను చెప్తాను. తర్వాత పై బెస్ట్ బూస్ట్ అండ్ లోకల్ కామర్స్ యూటిలిటీస్ అండ్ షోకేస్ పై రియల్ వరల్డ్ యూజర్ అన్నది గ్లోబ్. తర్వాత లెర్న్ మోర్ అబౌట్ ది గైడ్లైన్స్ ఆఫ్ ది ఫస్ట్ ఓపెన్ నెట్వర్క్ పై ఫెస్ట్ హియర్ అని చెప్పేసి అన్నాడు. చూద్దాం ఏంటో. ఇది ఎంత ఓపెన్ చేస్తే బోల్డ్ ఉంది. ఎంగేజ్మెంట్ ఇన్ లోకల్ పై కామర్స్ వరల్డ్ వైడ్ విత్ ఓవర్ 50,000 సెల్లర్స్ అంట, ఇంక్లూడింగ్ 27,000 యాక్టివ్ సెల్లర్స్ అంట. 160 కంట్రీస్ ప్లస్లో 9,50,000 పైనీర్స్ పార్టిసిపేటింగ్ ఓవర్ ఫ్యూ డేస్ ఇన్ పై ఫెస్ట్ 2024. నేను ఇంగ్లీష్ చదువుతున్నట్లేదు కదా, తెలుగులో చెప్తున్నట్టు ఉంది. నాకు చిరాకు ఉందన్నమాట. ఈరోజు 30 నిమిషాల వీడియో వస్తుందమ్మా, చూసుకోండి, ఓపిక్గా వినండి. తిట్టడానికి రెడీ కూడా నన్ను నికోలస్ సార్ని తిట్టండి. మరి ఏం చేయాలి, నేను చెప్పి అలా ఉంది. చూడండి, మర్చెంట్ రిజిస్ట్రేషన్ ఈవెంట్ టైం March 12 వెడ్నెస్డే స్టార్ట్ అయిందంట. నాకు కూడా తెలియదు, నిన్న 14 నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాను. తర్వాత పై ఫెస్ట్ బిగిన్స్ March 14 నుంచి స్టార్ట్ అయింది. పై ఫెస్ట్ ఎండ్స్ Friday March 21 అంట. ఒక వారం రోజులు ఉంటుంది, చూసుకోండి. మర్చెంట్స్ క్యాన్ రిజిస్టర్ దై బిజినెస్ ఆన్ మ్యాప్ ఆఫ్ పై. ఇంకా అందరికీ తెలిసింది కదా, మర్చెంట్లు అందరూ కూడా మ్యాప్ ఆఫ్ పైలో రిజిస్ట్రేషన్ అవ్వండి. దానికోసం వీడియో కూడా చేసాం. పై ఫెస్ట్లో అందరూ మర్చెంట్లు అందరూ కూడా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా షాపింగ్లో ఇన్వాల్వ్ అవ్వమంటున్నాడు. చూడండి, పై ఫెస్ట్లోకి వెళ్ళి ఫారంలో అందరం కూడా సోషల్ మీడియాకి వెళ్ళి పార్టిసిపేట్ అవ్వండి. హౌ పై ఫెస్ట్ వర్క్స్, డిస్కవర్, షాప్ అండ్ షేర్. షాప్ యొక్క పై ఫెస్ట్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎవరైతే రియల్ యూటిలిటీలో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం, వాళ్ళలో షాప్ చేయడం, దాన్ని షేర్ చేయడం సోషల్ మీడియాలో.
ఈ విధంగా చెప్తున్నాడు. ఆ విధంగా చేయండి అందరూ కూడా, అప్పుడు జనంలోకి వెళ్తుందని చెప్తాడు ఆయన. మెర్చెంట్స్ కెన్ లిస్ట్ దైర్ బిజినెస్ ఆన్ మ్యాప్ ఆఫ్ పై, మేకింగ్ దెమ్ డిస్కవరబుల్ బై పైనర్స్ హూ కెన్ ఎక్స్ప్లోర్ లోకల్ పై పవర్డ్ బిజినెసెస్. ఇంకా చెప్పేదే కదా మొత్తం అదే. గైడ్లైన్స్ ఫర్ మర్చెంట్స్ అండ్ ఫైనర్స్. చూడండి, రిజిస్టర్ మ్యాప్ ఆఫ్ పైలో రిజిస్టర్ అయిన తర్వాత ఆ డిస్ప్లే యువర్ పై వ్యాలెట్ కోడ్ ఆర్ ఎనీ ట్రాన్సాక్షన్స్, అది పే రిక్వెస్ట్ అండ్ షేర్ అండ్ ప్రింట్ తీసుకోమని చెప్తున్నాడు. యువర్ స్టోర్ అండ్ పైర్ షెడ్ ఫారం. ఆ విధంగా దాన్ని తీసుకున్న దాన్ని ప్రతి ఒక్కరే పై మర్చెంట్ని షాపింగ్ చేసుకోండి, లేదంటే దాన్ని ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో మీ ఫ్రెండ్స్కో అందరూ కూడా షేర్ చేయండి, అది అందరికీ తెలుస్తుంది, జనంలోకి తెలుస్తుంది అని చెప్తే అంటారు ఈయన. డ్యూరింగ్ ది పై పేస్ట్ ఎంగేజ్ విత్ స్పై షాపర్స్, ఆన్సర్స్ క్వశ్చన్స్ అండ్ ఎంకరేజ్ రివ్యూస్ ఫర్ ఫైనర్స్, డిస్కవర్ బిజినెస్ అండ్ మ్యాప్ ఆఫ్ పై ఎకో సిస్టమ్. అదే కదా నేను చెప్పిందే. డిస్క్లైమర్ అంతా చదువుకోండి ఓపిక్గానా. ఎకో సిస్టమ్ ఎంటర్ప్రైజ్ డిజైన్ ఇంప్రూవ్డ్ అయిందంట అంటున్నాడు. మరి చూడండి, ఫర్ ఇంప్రూవ్డ్ ఫర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్లీ ఈచ్ యాప్ హ్యాడ్ లేబుల్స్ లైక్ మర్చెంట్ యాప్, మెయిన్ యాప్ ఆర్ నాట్ అండ్ పైనట్, which cluttered the interface as a part of the recent updates. These labels have been replaced with an M badge for mainnet apps, T badge for testnet apps. మెయిన్నెట్ యాప్స్ టెస్ట్నెట్ బ్యాడ్జ్ అని చెప్పేసి అలా రాశారని చెప్పేసి అన్నారు. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళి చూడలేదు, డైరెక్ట్గా ఇది ఓపెన్ చేశాను, వీడియో చేస్తున్నాను, మీరైతే చూడండి. ఫైనెస్ట్ యాప్ ఆన్ యాప్ ఫర్ మోర్ డీటెయిల్స్, దే ఆల్సో ఎక్స్ప్లెనేషన్ ఫర్ దీస్ బ్యాడ్జెస్ ఇన్ సైడ్ ది యాప్ మోర్. ఈ విధంగా ఉంది. సేమ్ తేడా ఏంటి, ముందు కూడా ఇలాగే ఉంది కదా. కన్క్లూజన్ అంట, హ్యాపీ 6th anniversary ఆఫ్ పై అఫీషియల్ లాంచ్ విత్ ది రీసెంట్ ఓపెన్ నెట్వర్క్ లాంచ్ ది డెమోన్స్ట్రేట్ స్ట్రెంత్ అండ్ యూనిటీ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. ఏదేదో చదివేస్తాను అనుకోకుండా కొద్ది ఓపిక్గా చూసుకొని చదువుకోండి ఇవన్నీ. ఓకే, ఇదనమాట. సో పై డొమైన్ యాక్షన్స్ ఎలిజిబిలిటీ, ది ఎంటైర్ పై కమ్యూనిటీ అండ్ ఎనీ ఇండివిజువల్ దట్ ఈజ్ ఏబుల్ టు అక్వైర్ పై త్రూ సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్. డ్యూరేషన్, ది యాక్షన్ స్టార్ట్స్ అండ్ Day March 14, 2025. ఇప్పటి నుంచి డ్యూరేషను 28th June వరకు ఉంటుంది. రూల్స్ అండ్ హౌ టు పార్టిసిపేట్, మీకు క్లియర్గా ఇంటర్ఫేస్ మీద క్లియర్గా అన్నీ రాశారు, అవన్నీ చదువుకోండి. డొమైన్లో అందులోకి వెళ్ళి చేసుకోవాలి. బిడ్లో పార్టిసిపేట్ అవ్వాలనుకున్న వాళ్ళు మినిమం బిడ్ సైజ్ అనేది 10 ఉంటుంది. ది హైయెస్ట్ బిడ్ విన్స్ అండ్ పర్చేస్ ది 5 డొమైన్స్ ఫర్ దర్ ఎక్స్క్లూజివ్ యూజ్ సబ్జెక్ట్ టు ఏ పొటెన్షియల్ ఫ్యూచర్ ఇయర్లీ రిజిస్ట్రేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫీజ్ సిమిలర్ టు ట్రెడిషనల్ ఇంటర్నెట్ డొమైన్స్ ఫీజ్. అయితే 10 కన్నా ఎక్కువ ఏమన్నా ఎవరైనా పే చేయగలిగి అందులో వెళ్తే కనుక అది ఇయర్లీ రిజిస్ట్రేషన్, ఫ్యూచర్లో ఇయర్లీ రిజిస్ట్రేషన్ ఫీజు కింద, మెయింటెనెన్స్ ఫీజు కింద, ఈ ఇంటర్నెట్ డొమైన్ ఫీజు కింద ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మెథడ్ టు బిడ్ ఆల్రెడీ చెప్పేసింది, దీని గురించి మీరు చదువుకోండి. ఓకే, ఇది వీడియో లెంత్ అయిపోతుంది, ఈ నోట్ ఇవన్నీ కూడా చదువుకోండి. ఇదనమాట. ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను ఈ చేసే విధానం ఇలా కాదని చెప్పేసి. ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకోండి. మైనింగ్ స్పీడ్ కూడా ఏమన్నా తగ్గిందేమో చెక్ చేసుకోండి. ఇంకా నేను చూడలేదు, దానికోసం మళ్ళీ ఇంకో వీడియో చేద్దాము. ప్రతి ఒక్కరు మైనింగ్ చేసుకొని రెఫరల్ చేసుకోండి, ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ప్రతి ఒక్కరు ఒక 1000 కాయిన్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి, 5 కాయిన్స్. భవిష్యత్తులో బాగుంటుంది, డిలే అవుతుంది తప్ప ప్రాజెక్ట్ దమ్ముంది. ఇది ప్రపంచంలో నెంబర్ 1 పై క్రిప్టో కరెన్సీ అవుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రపంచం అంతా వెళ్తుంది, గూడ్స్ అండ్ సర్వీసే. ఈరోజు మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం బ్రతుకు అంతా గూడ్స్ అండ్ సర్వీసెస్. పొద్దున వెళ్తే పప్పు ఉప్పు కొనుక్కోవాలి, పాలు కొనుక్కోవాలి, మంచం కొనుక్కోవాలి, కుర్చీలు కొనుక్కోవాలి, తిండికి బయటకు వెళ్ళి తిండి తినాలి ఇంట్లో, లేకపోతే లేదంటే సినిమాకి వెళ్ళాలంటే ఏదైనా ప్రతిదీ గూడ్స్ అండ్ సర్వీసెస్ డబ్బులతో కొనుక్కోవాలి. అదే డబ్బులతో కొనుక్కేదాన్ని దీన్ని పై కరెన్సీ మాదిరిగా మారుతుంది. కాకపోతే సార్ నన్ను ఎందుకు డిసప్పాయింట్ అని అంటే, చేసే విధానం ఇదే ప్రాసెస్ మనకు లాస్ట్ టైం టార్గెట్ అయినప్పుడే చేసుంటే 3 నెలలు కలిసి వచ్చి ఉండేది. గ్రాండ్గా Day నిన్న ఓపెన్ చేసి ఉంటే బాగుండేది కదా. ఇదే వాల్యూని రిజిస్ట్రేషన్ అవ్వండి, అలా అవ్వండి, రియల్ యూటిలిటీకి ఇప్పుడు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఇదే ప్రాసెస్ని ముందే చెప్పుంటే టార్గెట్ అయినప్పుడు జనాలకు వచ్చి ఉండేది. ఒక వాల్యూ మీరు ఆయన నోట అంటే ఓపెన్ అయ్యి ఉంటే మనము దాన్ని కంటిన్యూ అయ్యి ఉంటుంది. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా ఆయన వాల్యూ అనేది నోట అంటే రాదు. నా ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చారు, వాట్ ఫైన్ ఈజ్ ద మేక్ ద వాల్యూ, దట్ ఈస్ ద రియల్ వాల్యూ ఆఫ్ 5 అని చెప్పేసి ఆ లాస్ట్ టైమే వైఫ్ అండ్ హస్బెండ్ సారు మేడం చెప్పారు. ఇప్పటికీ అది ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అవ్వరు. అది నాకు తెలిసి భవిష్యత్తులో కూడా మనమే నిర్ణయించాలి అది వాల్యూ అనేది. అందుకని ఇప్పుడు రియల్ యూటిలిటీలో సర్వీస్ వస్తుంది. ఆ రియల్ యూటిలిటీలో ఈ 3 నెలల్లో ఫైనల్ అయిపోద్ది, అదే ఫైనల్ అయిపోద్ది అన్నమాట వాల్యూ అనేది. జీసీవే రావడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం అని అనుకుంటున్నాం. అంత రాకపోయినా కూడా
మనము ఒక $300 వచ్చినా కూడా చాలా అని అనిపిస్తుంది. $300 కోసం $3,000 కోసం అయితే ఇంత ప్రయత్నం అయితే చేయరు. ఒక మంచి వాల్యూ కోసమే రీచింగ్ అనేది జరుగుతుంది. ఓపిక్గా చేసుకోండి, ముందున్నాయి మంచి రోజులు అనేది నిజం. అయితే డిసప్పాయింట్ అవ్వకండి ఎవరు కూడా. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా అవకాశం ఉందని చూసుకోండి, చూడండి. ఇంకా అవకాశం ఉండే ఉంటుంది, ఆ పార్సల్లోకి వెళ్ళదు. నేను మీలాగా డిసప్పాయింట్ అయిన వ్యక్తులు నేను కూడా ఉన్నాను. అందుకే పొద్దున్నే ఈయన తిట్టే పనిగా ప్లాన్ చేసుకుని దీనికంటే కూడా ఆయన మీద క్రియేట్ ఎక్కువైపోయి తిట్టే పనిగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఎవరన్నా నన్ను తిట్టాలనుకుంటే కొంతమంది రెడీగా ఉంటారు. ముఖ్యంగా కొంతమంది ఒక 4 ఉన్నారు, బొక్క బొషానం కూడా రాస్తారు. వాళ్ళు రాసుకోవడానికి మళ్ళీ ఇంకొక అవకాశం. సరే, మనం ఏం చేయలేం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్లో మన కంటెంట్ నచ్చినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మిత్రులు కూడా అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి మన వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకోమనండి, డబ్బులు కదా పే చేయవసరం లేదు కదా. మన ద్వారా 10 మందికి రీచ్ అవ్వడమే కదా ఒక మంచిగా జరుగుతుంది. అదనమాట. ఫ్యూచర్లో పైకాన్స్ అయితే ఎక్కువ అవైలబిలిటీలో ఉండవు. యాక్టివ్ ఫైనాన్స్ ఓన్లీ 6 crores మాత్రం ఉన్నారు ప్రపంచం అంతా. చూసుకోండి, 100 కోట్ల బిలియన్స్ వస్తే 6 కోట్ల కాయిన్లు మాత్రమే ఉన్నాయి అవైలబిలిటీలో. ఇంచుమించుగా నాకు తెలిసి మొన్న అయితే లాస్ట్ టైం అప్డేట్ 150 crores అనుకున్నాం. 170 crores వచ్చి ఉంటుంది. ఇంకా చాలామంది అమ్మేసుకుంటున్నారు. 235 million మామూలుగా ఆల్రెడీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయాయి. 235 million కాయిన్స్ అంటే తక్కువ కాదు కదా. చూసుకోండి, 235 million కాయిన్స్ అంటే ఇంచుమించుగా ఎంత, 23.5 కోట్లు అనుకుంటా. 23.5 కోట్లు కాయిన్లు, 23.5 కోట్ల అంతేనా? 235 కోట్ల లేదు, 235 కోట్లు అవ్వదు. 235 million అంటే 23.5 కోట్ల కాయిన్లు అందులోకి వెళ్ళిపోయాయి. సో 170-180 crores కాయిన్స్ ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నాయి. ఇంకా చాలా వరకు తగ్గిపోతుంది. ఎవరో కూడా తక్కువ రేటుకి అమ్మేసుకోకండి, కావాలంటే కొనుక్కోండి ఉన్న కాడికి. అదనమాట ఈరోజు అప్డేటు. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పై.